నెహెమ్యా పరిశుద్ధ సాహసాలు చేసిన విధానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 13 అధ్యాయాలలో 13 సమస్యలు, వాటికి ఏ విధంగా పరిష్కారం చేకూర్చాడు అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. నిన్నటి దినాన 4 ధ్యానించాము. ఈరోజు చాలా వరకు నేను ప్రయత్నం చేస్తాను కంప్లీట్ చేయటానికి. 5వ సమస్య ఏంటంటే చంపక దృష్టి పెట్టుట, శారీరకంగా క్షీణింపజేయుట. అది సమస్య. అక్కడ 4 అధ్యాయం 10 నుంచి 12 వరకు మనం చూస్తే, అప్పుడు యూదా వారు బరువులు మోయివారి బలము తగ్గిపోయెను, ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేము అని చెప్పగా, మా విరోధులు వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదము అనేది. మా శత్రువుల యుద్ధకు నివాసులై ఉన్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు సహాయమునకు రావాలనని మాటి మాటికి మాతో చెప్పగా, ఇది సమస్య అండి. ఒక పెద్ద కార్యాన్ని తలపెట్టారు నెహెమ్యా యొక్క నాయకత్వంలో. ఎలాగైనా వీరి పనిని ఆటంకపరచాలి అని చెప్పేసి వారి ప్రయత్నం, చివరికి చంపడానికి ప్రయత్నం చేశారు, శారీరకంగా క్షీణింపజేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దానికి పరిష్కార మార్గము ఏ విధంగా చూపించాడో చూద్దాం. 4వ అధ్యాయం 13, 16 వచనాలు, 18 వచనం, 20 వచనాల్లో మనం గమనించినట్లయితే సాధ్యమైనంత సంరక్షణ ఏర్పాటు చేశాడు నెహెమ్యా. దేవుని సంరక్షణ ఉన్నదని బోధించాడు. నిజమే, మనుషులు మనల్ని ఎంతగానో ఆటంకపరచాలని చూస్తారు, కానీ దేవుని సంరక్షణ మన చుట్టూ ఉన్నట్లు మనము గ్రహించినట్లయితేనే ముందుకెళ్తాం. అందుకే ఈ దినాన మరి మనం ముందుకెళ్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందు నిమిత్తమై గోడ వెనక ఉన్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ ఈటలతోనూ విండ్లతోనూ నిలిపితిని. అలా చేశాడనమాట. శత్రువు ఎవరైనా ఒకవేళ వచ్చి చంపడానికి ప్రయత్నిస్తే డిఫెన్స్ కొరకు అనమాట. ఈ విధంగా కత్తులతోనూ ఈటలతోనూ విండ్లతోనూ నిలిపాడనమాట. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ, వారికి మీరు భయపడకుడి, మహాఘనుడును భయంకరుడగు యెహోవాను జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మరి మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అని వారిని ధైర్యపరచాడు నెహమ్యా. అయితే అప్పటి నుండి నా పనివారిలో సగం మంది పని చేయొచ్చు వచ్చిరి, సగం మంది ఈటెలను బల్లెములను విండ్లను కవచములను ధరించిన వారై వచ్చి ఉన్నారు. సగం మంది మరి ఆ విధంగా ధరించిన వారై వచ్చినప్పుడు అధికారులు యూదులలో ఆయా ఇంటి వారి వెనక నిలిచిరి. గోడ కట్టువారును బరువులు మోయవారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరును ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకొని ఉండిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన రీతిలో కూల్చబడిన గోడలను కట్టారు చూడండి. శత్రువులు ఎంతగా బెదిరిస్తూ ఉన్నారు, భయపెడుతూ ఉన్నారు, చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అయినను పట్టు విడవక దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఈరోజు మన యొక్క ఆర్గనైజేషన్ లో ఉండే పరిస్థితులను ఎదుర్కోవటానికి, సరిచేయటానికి, ఐక్యత కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అనేకమైన ఆటంకాలు, భయంకరమైన పరిస్థితులు అయినా కూడా ఇదిగోండి ఈ విధంగా ఇంటర్సెసరీ ప్రార్థనల ద్వారా మనము తప్పక ఐక్యత సాధించగలం. అంటే వీళ్ళు ఒక చేతితో ఆయుధం పట్టుకొని ఉండి మరియు కట్టువారులు ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చెను. బాకా ఊదువాడు నా యొద్ద నిలిచెను కనుక ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను. దేవునికి స్తోత్రం. అవునండి, మనము చేసే ప్రయత్నాలు ఎందుకొరకు చేస్తున్నాం? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది కదండి మనకు వాక్యం బోధించేది. మనలో ఐక్యత లోపించింది, విభజనలు ఏర్పడ్డాయి కనుక చేస్తున్న ప్రయత్నాల్లో, నిజంగా మనం చేస్తున్న ప్రయత్నాల్లో మనకు దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి విజయం మనదే. అందుకే అక్కడ నెహెమ్యా కూడా వారిని బలపరిచి, ఏ స్థలంలో మీకు బాకానాదం వినబడినా అక్కడికి మా దగ్గరకు వచ్చేయండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను. అంటే మనల్ని సాధనాలుగా మాత్రమే వాడుకుంటున్నాడు, యుద్ధం చేసేది మన దేవుడే. మరి చూడండి 6వ సమస్యకు వస్తాం. ధన సంబంధమైన సమస్యలు, పేరాశలు. 5వ అధ్యాయం 1 నుంచి 5 వరకు మనం చదివితే ఈ అంశాన్ని చూడాలి. ధన సంబంధమైన సమస్యలు వచ్చాయి, పేరాశలు వచ్చాయి. అప్పుడు ఏం చేశాడు చూడండి. ఆ సమస్య ఏంటో చూస్తే, తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను
కఠినమైన ఫిర్యాదు చేసిరి. ఏదనగా కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము, అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యం మీ యొద్ద తీసుకొందుము అనిరి. మరికొందరు క్షామమున్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదోబెట్టితిమి కనుక మీ యొద్ద ధాన్యము తీసుకొందుము అనిరి. మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేశాము. మా ప్రాణము మా సహోదరుల ప్రాణం వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులను కుమార్తెలను దాసులగుటకై అప్పగించవలసి వచ్చింది. ఇప్పటికీ మా కుమార్తెలలో కొందరు ఇంకా దాసత్వంలో ఉన్నారు. మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశంలో ఉండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నది అని చెప్పారు. చెప్పినప్పుడు పరిష్కారం ఏం చేశాడో చూద్దామా? పరిష్కారం 5వ అధ్యాయం 6వ వచనం. కోపపడ్డాడు. వారి ఫిర్యాదుని ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడి తిని ఆలోచించి అధిపతులను ప్రధానులను గద్దించాను. అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమును సమకూర్చి ధన సంబంధమైన సమస్యలకు పరిష్కార మార్గం చేశాడు. ఎలాగో 5వ అధ్యాయం 7 నుంచి 11 వరకు చూసినట్లయితే, అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమును సమకూర్చి ఈ దినములోనే వారి యొద్ద మీరు అపహరించిన భూములను ద్రాక్ష తోటలను ఒలివ తోటలను వారి ఇండ్లను వారికి అప్పుగా ఇచ్చి సొమ్ములోను ధాన్యములోను ద్రాక్ష తోటలోను నూనెలోను 100వ భాగమును వారికి మరలా అప్పగించుడి అని నేను మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను అని ఆ విధంగా ఆ సమస్యకు పరిష్కారం చూపించాడు. మనకి ఇప్పుడున్న సమస్య ఏంటంటే, మన విలువైన కోట్లాది రూపాయల విలువైన భూములు అన్యక్రాంతమైనవి కదా, దానికోసం కూడా పోరాడుతున్నారు. దేవునికి స్తోత్రం. 7వ సమస్య చూద్దాం. దురోపాయము ద్వారా నెహెమ్యాను చంపయత్నించుట. 6వ అధ్యాయం 1-2 వచనాల్లో అక్కడ ఏంటంటే, నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణంగా గోడను కట్టి ఉండగా సన్బలటును టోబియాయును అరబీడైన గెషమును మా శత్రువులలో మిగిలిన వారిని విని సన్బలటును గెషమును నాకేదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానం అందున్న గ్రామములో ఒకదాని దగ్గర మనం కలుసుకుందాం రండి అని వర్తమానం పంపించారు నెహెమ్యాకి. ఇదే సమస్య. ఎందుకు ఆ వర్తమానము రండి అని ఎందుకు పిలిచారంటే, నెహెమ్యాను చంపివేయడానికి. ఎందుకంటే ఎంతో గొప్ప నాయకత్వంలో ఆ యొక్క గోడలను కట్టించడానికి పూనుకొన్నాడు. కాబట్టి ఈయనను చంపేస్తే పని ఆగిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, పరిష్కార మార్గం ఏం చేస్తాడో చూద్దామా? వారి యత్నమునకు సహకరించకుండా రక్షింపబడెను. 6వ అధ్యాయం 3వ వచనం. అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చటకై నేను దానిని ఎందుకు ఆపవాలేను? నేను రాలేను అని చెప్పుటకు దూతలను పంపితిని అన్నాడు. ఆ విధంగా ఆ సమస్యకు పరిష్కారం చేశాడు. ఒకవేళ వెళ్ళి ఉంటే ఏమై ఉండేదో, కానీ ఆయన దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడుతున్నాడు కాబట్టి వెళ్లకుండా ఆ సమస్యకు పరిష్కారం కనుగొన్నాడు. దేవునికి స్తోత్రం. 8వ సమస్య చూద్దాం. అపకీర్తిని వ్యాపింపజేయ యత్నించారు. ఎట్లాగైనా అపకీర్తిని వ్యాపింపజేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. 6వ అధ్యాయం 5-7 వచనాల్లో అంతటా 5వ మారు సన్బలట్టు తన పనివాని ద్వారా విప్పి ఉన్న ఒక పత్రిక నా యుద్ధకు పంపెను. యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలను రాజునకి సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలు చెప్పి అందు నిమిత్తం ఇప్పుడు మనము యోచన చేసేదము రండనియు ఈ సంగతి అన్యజనుల వదంతి అనియు దానిని గెషెము చెప్పుచున్నాడనియు వ్రాయబడెను. ఇది సమస్య. పరిష్కారం ఏం చేశాడో చూద్దామా? 6వ అధ్యాయం 8వ వచనం 9వ వచనాల్లో నిషేధించి ప్రార్థించాడు. ఈ పని చేయకుండా మేము అశక్తులమగుదుం అనుకొని వారందరూ మమ్మను బెదిరింపజూచిరి. కానీ నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయవారము కాము, వీటిని నీ మనస్సులో నుండి నీవు కల్పించుకొంటివి అని అతని యొద్దకు నేను వర్తమానం పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచు. నిజమే, ప్రయత్నం చేస్తున్న వారి చేతులను బలపరచాలి. ఆటంకంలను ఎదుర్కోవడానికి, దానికి పరిష్కారం చూపడానికి ప్రభువే తన కృపను అనుగ్రహించేవారుగా ఉంటున్నారు. 9వ సమస్య చూద్దాం. అపవాదం మోపడానికి ప్రయత్నం చేశారు. 6వ అధ్యాయం 5-7 వచనాలు చూస్తే అంతటా 5వ మారు సన్బలటు తన పనివాని ద్వారా విప్పి ఉన్న పత్రిక నా యుద్ధకు పంపెను. యూదులకు మరి నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో
ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలను రాజునకి సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను రాజునకి సంగతులు తెలియనగుననియు మరియు అందు నిమిత్తమును ఇప్పుడు మనము యోచన చేసేదము రండి అనియు ఈ సంగతి అన్యజనుల వదంతి అనియు దానిని గెషెము చెప్పుచున్నాడని వ్రాయబడింది. పరిష్కారం ఏం చేశాడంటే 6వ అధ్యాయం 11 నుంచి 13 వరకు సహకరించకుండా ప్రార్థించాడు. ఏమాత్రం సహకరించలేదు. ఎన్నిసార్లు సన్బలటు, టోబియా, గెషెము ద్వారా పంపిస్తూ ఉన్నారు, కానీ ఏమాత్రం సహకరించకుండా ప్రార్థన చేశాడు. అంతే ప్రార్థన. ఏమన్నాడంటే, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంత వాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకొనుటకై నేను గర్భాలయమును ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశించను అంటిని. 6వ అధ్యాయం 13 వచనం, ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకొని నా మీద నిందమోపునట్లుగా నన్ను గురించి చెడు వార్త పుట్టించుటకు వారు అతనికి లంచం ఇచ్చి ఉండిరి. చూడండి వారి ప్రయత్నాలు ఎంత భయంకరంగా ఉన్నాయి. నెహెమ్యాను చంపడానికి చూశారు, అపనింద వేయడానికి చూశారు, భయంకరమైన ప్రయత్నాలు చేశారు వాడు కదా. కానీ లంచం ఇచ్చి ఆ విధంగా వదంతు పుట్టించారు. కానీ మరి నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను, సన్బలటును నన్ను భయపెట్టవలని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను, నోవద్య అను ప్రవక్త్రిని జ్ఞాపకము చేసుకొనుము. ప్రతిది కూడా ప్రార్థన ద్వారా జయించాడు. అందుకే ప్రియ దేవుని బిడ్లారా, ప్రార్థన ద్వారా జయింపలేనిదంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు. ప్రార్థన ద్వారా సూర్యుని, చంద్రుని ఆపగలిగారు. ప్రార్థన ద్వారా మరి సముద్రంలో మరి నడిచిపోవటానికి మార్గం ఏర్పరచబడింది. ప్రార్థన ద్వారా సింహాల నోరు మూయబడింది. ప్రార్థన ద్వారా అగ్నిలో కాలకుండా మరి సజీవంగా బయటికి రాగలిగారు. దేవునికి స్తోత్రం కదా. మరి 10వ సమస్య చూద్దాం. టోబియా దేవాలయ గదులలో ఒక గది వశపరుచుకొనెను. 13వ అధ్యాయం 4 నుంచి 7 వచనాల వరకు. మరి 13:4 ఏమంటుందంటే, ఇంతకు ముందు దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలగజేసుకొని మరి నైవేద్యమును, సాంబ్రాణిని, పాత్రలను, గింజలలో 10వ భాగమును, క్రొత్త ద్రాక్ష రసమును, లేవీయులకును, గాయకులకును, ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని స్థిరము చేసి ఉండెను. యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గదిని ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకున్నాడు. ఇలా చేశాడు చూడండి. బంధుత్వం ఏర్పరచుకొని మందిరములో ఒక గదిని ఆయనకు ఏర్పాటు చేశారు. మరి చేసి వాళ్ళు చేసిన కీడంతా ఈయనకు తెలుసుకున్నాడు. ఎవరు? నెహెమ్యా. పరిష్కారం ఏం చేశాడో చూద్దామా. 13వ అధ్యాయం 8వ వచనం, బలముగా పోరాడి. అవునండి, బలముగా పోరాడాలి మనం. బలముగా పోరాడి గృహ సామగ్రి పారవేశాను కదా. మనలో మన వాళ్ళే మనకు ఆటంకాలు చేస్తూ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం చూస్తూ ఉన్నాం. చాలా ఆశ్చర్యం. ఎందుకు అలా చేస్తున్నారంటే దేవుని భయం బొత్తిగా లోపించింది మన వాళ్ళలో. బొత్తిగా దేవుని భయం లోపించింది. భయము, భక్తి లేకుండా విపరీతమైన పనులు చేయిస్తూ ఉన్నారు కదా. ఆ విధంగా చేసినప్పుడు చూడండి ఏం చేశాడు. బలముగా పోరాడి. ఎవరిస్తారు మనకు శక్తి బలముగా పోరాడడానికి? ఆయనే, ప్రభువే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనల్ని తన శక్తితో నింపుతాడు కదా. అందుకే ఏం చేశాడు నెహెమ్యా? బలముగా పోరాడి గృహ సామగ్రి పారవేశాను. ఎంత ధైర్యం, సాహసము కలిగినటువంటి నాయకుడు చూడండి. బయట పారవేశాడు. బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి గదులన్నీ శుభ్రం చేయడని ఆజ్ఞాపింపగా వారు అలాగు చేసిరి. 11వ సమస్య, లేవీయుల ఉపజీవనం రాకుండా ఆగిపోయింది. వారి ఉద్యోగ ధర్మమును ఉపేక్షించారు. 13:10 మరియు లేవీయులకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవట చేత సేవ చేయు లేవీయులను, గాయకులను తమ పొలములకు పారిపోయిరని తెలుసుకొని పారిపోయారంట. వారికి ఉపజీవనం లేకుండా చేశారు. వారి ఉద్యోగ ధర్మాన్ని ఉపేక్షించారు. అప్పుడు పరిష్కారం ఏం చూపాడో చూద్దాం. 13వ అధ్యాయం 11, 14 వచనాల్లో గమనిస్తే, అధిపతులను గద్దించాడు. లేవీయులకు సేవ చేయుటకు మళ్ళా తిరిగి రప్పించాడు. ఈరోజు సేవకులను నిజంగా భయంకరంగా హింసిస్తూ ఉన్నారు. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే మన డినామినేషన్లో కూడా మరి సేవకులకు ఎంతవరకు మనం గౌరవం ఇస్తున్నాం?
వారు కొన్నిసార్లు కొన్ని సంఘాలు నేను దర్శిస్తాను, మన మెనోనైట్ సంఘాలను కూడా దర్శించినప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, నేను గమనించాను. మరి ఏంటి ఆ పరిస్థితి? ఏం చేస్తాడు నెహెమ్యా? అలాంటి వారిని, పారిపోయిన వారిని తిరిగి రప్పించి, నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదు అని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచి తిని, నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకును దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము అని ప్రార్థించి ఆ సమస్యకు పరిష్కారం కనుగొన్నాడు. రండి ప్రియ దేవుని బిడ్డలారా, 12వ సమస్యను చూద్దాం. 12వ సమస్య ఏంటంటే, వ్యాపారము నిమిత్తము విశ్రాంతి దినమును అతిక్రమించారు. ఏమండి, ఎంతమంది మనం పరిశుద్ధ దినాన్ని ఆచరిస్తున్నాం? కొందరు గమనిస్తే, అంటే ఎవరిని విమర్శించడానికి మనకు హక్కు లేదు, కాకపోతే పరిశుద్ధ దినాన్ని చాలా నిర్లక్ష్య పెడుతున్నారు. ఆ రోజు ఒక్కరోజే కదా హాలిడే వచ్చేది అని చెప్పేసి ఇంట్లో పనులు చేసుకోవటము, తర్వాత ఇంకెక్కడో ప్రయాణాలు చేయటం, ఇలాంటివి కదా. అప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, వ్యాపారం నిమిత్తం విశ్రాంతి దినమును అతిక్రమించారు. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయిటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్ష రసమును, ద్రాక్ష పండ్లను, అంజురపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటయు చూచి, ఈ ఆహార వస్తువులను అమ్మిన వారిని గద్దించాడు. ఎంత అసలు చాలా గట్స్ ఉన్నటువంటి నాయకుడు అన్నమాట ఈయన. అలాంటి వారిని గద్దించి ఏం పరిష్కారం చేశాడు చూద్దామా? 13వ అధ్యాయం 17-18 వచనాలను చూస్తే, వ్యాపార నియంత్రణం కోసం కావలి ఏర్పాటు చేశాడు, ప్రార్థించను. అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి, విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణస్థుల మీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలు మీదికి కోపము మరియు అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని. 13-19 వచనం. మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెనియు, విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించి తిని. మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలి ఉంచి తిని. అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెను, విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించి తిని. ఇది పరిష్కారం. తర్వాత, నా దేవా, ఇందును గూర్చియు నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. అవునండి, ప్రార్థనలు చేయవలసిన వారు. అనేకమైన సమస్యలు మనకున్నవి. ఇప్పుడు పరిష్కారము ఎలా నెహెమ్యా కనుగొన్నాడో మనం ఆ విధంగా ఎక్కువగా ఆయన చేసింది ఏంటంటే ప్రార్థన. చాలా ధైర్య సాహసాల చేత నింపబడ్డాడు. ప్రతి సమస్యను అద్భుతంగా పరిష్కరించాడు. మరి ప్రతిసారి కూడా నా దేవా నన్ను జ్ఞాపకం ఉంచుకో, నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము అని ప్రార్థించగలిగాడు. రండి మరి చివరి సమస్య చూద్దాం. 13వ సమస్య, అవివాహిత వివాహ బంధములు లేక అన్య స్త్రీలతో వివాహ సంబంధములు. 13వ అధ్యాయం 23-24 వచనాల్లో మనం ఇది చూస్తాం. ఆ దినములలో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకొనిన కొందరు యూదులు నాకు కనబడిరి. పరిశుద్ధ లేఖనాల్లో కూడా అన్యులను వివాహం చేసుకోవడం నిషేధించబడింది. అది తప్పుగా మనకు నూతన నిబంధనలో, మన కొరింథీ పత్రికలో మనం చూడగలం కదా. అన్య స్త్రీలను వివాహం చేసుకున్నట్టు ఆయన గమనించాడు, చూశాడు. వారి కుమారులలో సగం మంది అష్టోదు భాష మాట్లాడువారు, వారు ఆయా భాషలు మాట్లాడువారు, కానీ యూదుల భాష వారిలో ఎవరికి రాదు. చూసారా ఎంత పొరపాటు జరిగిందో? ఇది సమస్య. మరి ఏం పరిష్కారం చూపాడు అని అంటే 13వ అధ్యాయం 25-27లో మనం ఆ పరిష్కార మార్గాన్ని చూడగలం. ఆజ్ఞను ఇచ్చాడు. ఎలా? అపరాధి అయిన యాజకుని సేవ నుండి తొలగించాడు, ప్రార్థించాడు. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి. ఇప్పుడు ఇలా చేస్తే ఎవరైనా ఊరుకుంటారండి? మనం ఇలా గనక చేస్తే ఎవరెవరైతే మరి నిజంగా భక్తిహీనులుగా ఉండి మరి మన డినామినేషన్లో ఈ యొక్క ఆటంకాలు కలిగిస్తున్న వారు, భయంకరమైన పరిస్థితులు కల్పిస్తున్న వారిని మనం ఇలా చేయలేము. కానీ చూడండి, ఈయన ఏం చేస్తాడు?
వారితో వాదించి శపించి కొట్టి తల వెంట్రుకలను పెరికివేసి మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించి ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీల రాజైన సొలొమోను పాపం చేయలేదా? సొలొమోనును వారికి గుర్తు చేస్తాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, నాకు సొలొమోను జీవితం చదివినప్పుడల్లా చాలా బాధపడతాను. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా హెచ్చించాడు మనల్ని కూడా. ఈరోజు మనం అందరము ఉన్నతమైన స్థితిలో ఉన్నాం. ఎంత ఉన్నతమైన స్థితిలో! ఒకప్పుడు మన పూర్వీకులను జ్ఞాపకం చేసుకుంటే మనల్ని ఎంతగా హెచ్చించాడంటే, మంచి విద్య, ఉద్యోగాలు, తర్వాత ఐశ్వర్యము అన్నీ సమకూర్చాడు దేవుడు మనకి. మరి అన్ని సమకూర్చిన సొలొమోను రాజు చివరిలో, అవసాన దశలో, వృద్ధాప్యములో అన్య స్త్రీలను వివాహం చేసుకొని భయంకరమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. చాలా బాధేస్తుంది సొలొమోను జీవితాన్ని చదివినప్పుడు. ఎంత జ్ఞానము, ఎంత ఐశ్వర్యం! ఆయనకు ముందుగానే, ఆయన తర్వాత కానీ ఎవరికి లేదు అలాంటిది ఇప్పటి వరకు కూడా. అలాంటి ఆయన గుర్తు చేస్తున్నాడు నెహెమ్యా. ఆ విధంగా పాపం, అన్య స్త్రీలను వివాహం చేసుకొని ఇశ్రాయేల్ రాజైన సొలొమోను పాపం చేయలేదా? అనేక జలములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలీయులందరి మీద నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపం చేయించలేదా? కాగా ఇంత గొప్ప కీడు చేయునట్లును, మన దేవునికి విరోధముగా పాపం చేయనట్లును అన్య స్త్రీలను వివాహం చేసుకున్న మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగి తిని. ఎంత ధైర్యంగా అడిగాడు చూడండి. అలాగే 13:28లో మనం చూసినట్లయితే, ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడునైన యోయాద కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లటునకు అల్లుడాయను. దానిని బట్టి నేను అతని నా యుద్ధ నుండి తరిమేశాడంట. అలా చేయాలండి, నిజంగా తరిమి వేసేయాల ఎవరెవరైతే ఆటంకంగా ఉన్నారో కదా. మరి 13:29లో, నా దేవా, వారు యాజక ధర్మపు నిబంధనను, లేవీయుల నిబంధనను అపవిత్రపరిచిరి కనుక వారిని జ్ఞాపకం ఉంచుకొనుము అని ప్రార్థించాడు కదా. ఎంత అద్భుతం ప్రియ దేవుని బిడ్డలారా! నిజంగా నెహెమ్యా, అసలు ఆ నెహెమ్యా గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు ఎంత అద్భుతమైన నాయకుడు, ఎంత భయభక్తి కలిగి దేవుని సన్నిధిని బట్టి, ఆ యొక్క యెరూషలేమును బట్టి ఎంతటి భారం ఆయన కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను అదే ప్రార్థిస్తున్నాను. మన ఆర్గనైజేషన్లో కూడా నెహెమ్యా వంటి నాయకులను దేవుడు లేపాలి. సమస్యలను చక్కగా పరిష్కరించడానికి ఆయన కృపచేత, ఆయన జ్ఞానము చేత, ఆయన ఆత్మచేత నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాను. తప్పక మనలో ఐక్యత నెలకొంటుంది. మనందరం ఒక తాటి మీదకి వస్తాము. దైవ జ్ఞానము కలిగి, భయభక్తి కలిగి, మంచి సాక్ష్యము కలిగిన వ్యక్తిని దేవుడు మనకు నాయకుడిగా నియమిస్తాడని విశ్వసించి నేను దేవుని స్తుతి చెల్లిస్తూ ఉన్నాను.